ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం. నీవు భయపడవద్దు, నేను నీకు సహకారినవుదును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీవు భయపడవద్దు, నేను నీకు సహకారినవుదును. సో ఈ మాటలు యోనాతాను దావీదును బలపరుస్తూ వచ్చాడు అనమాట. అంటే దావీదు తాను వెళ్ళినటువంటి ఆ పరిస్థితుల్లో సౌలు ద్వారా తరంబడిచినటువంటి సమయంలో తను అరణ్యంలో దాక్కున్నటువంటి ఆ పరిస్థితులు, సో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో మనకు తెలుసు కదా. అంటే సౌలు దగ్గర, అంటే రాజు దగ్గర ఉండవలసినటువంటి దావీదు సో తనకు సంభవించిన ఈ పరిస్థితులను బట్టి అరణ్యంలో దాగవలసి వస్తుంది. అంటే సౌలు ద్వారా తరంబడుతున్నటువంటి సమయంలో ఈ యోనాతాను దేవుని బట్టి అతన్ని బలపరుస్తూ వచ్చాడు అనమాట. నీవు ఇశ్రాయేలీలకు రాజు వగుదు, నేను నీకు సహకారి నవుదును. నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు. చూసారా, అంటే ముందుగానే జరగబోయేటువంటి విషయాన్ని దావీదుకి యోనాతాను బయలుపరుస్తూ వచ్చాడంట. అంటే దావీదు తాను ఏ విధంగా ఉంటున్నాడో యోనాతాను తెలుసు కదా. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నటువంటి యోనాతాను తన అంటే ఆ ప్రవర్ధనను బట్టి తాను దేవుని దగ్గర ఎంత సమీపంగా ఉన్నాడో, దేవునికి ఎంత అనుకూలుడిగా ఉన్నాడో యోనాతాను దావీదుని గ్రహిస్తూ వచ్చాడు. అందుకే చెప్పాడంట, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నువ్వు భయపడవద్దు, నువ్వు ఇశ్రాయేలీలకు రాజు వగుదు, నేను నీకు సహకారినవుదును. చూసారా అని చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరుస్తూ వచ్చాడు అనమాట. ఉదయకాలం మనం కూడా కొన్నిసార్లు పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం. అయ్యో, నేను ఏ దేవుణ్ణి సేవిస్తున్నాను, నా జీవితంలో నేను కలిగి ఉన్న దేవుడు ఎవరు అని మనం కొన్నిసార్లు వాక్యం చదువుతూ ఉంటాం, ఎంతో వాక్యాన్ని వింటూ ఉంటాం. అయినప్పటికీ పరిస్థితులన్నీ మనకి అనానుకూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులను బట్టి మనం భయపడే వారంగా ఉంటాం. దావీదు అదే చేస్తూ వచ్చాడు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దావీదు అంటే దేవుని యొక్క అనుగ్రహంను బట్టి ఎన్నో గొప్ప కార్యాలు చేయగలుగుతూ వచ్చాడు. అయినప్పటికీ ఇప్పుడు సౌలు ద్వారా తరంబడిచినటువంటి సమయంలో ధైర్యం లేని పరిస్థితిని దావీదు కలిగి ఉన్నట్లుగా మనం ఆ వాక్యాన్ని బట్టి గ్రహించగలం అన్నమాట. అయితే ఆ పరిస్థితుల్లో యోనాతాను దావీదును బలపరుస్తూ వచ్చాడు అనమాట. నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు. కారణం ఏంటంటే నీవు ఇశ్రాయేలుకు రాజు వగుదు, నేను నీకు సహకారనవుదునని దేవుని బట్టి అతన్ని బలపరుస్తూ వచ్చాడు అనమాట. కీర్తనలు 118వ అధ్యాయం 7వ వచనం చదివితే, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. సో దావీదు తన యొక్క అనుభవాలన్నీ కదా కీర్తనల గ్రంథంలో రాయబడుతూ వచ్చాయి. అంటే దేవుడు తనకి ఎంత సమీపంగా ఉండి ప్రతి పరిస్థితిలో కూడా తన శత్రువుల ద్వారా తరంబడిచినటువంటి సమయంలో, యుద్ధ సమయంలో, అంటే అనేక రకరకాల పరిస్థితులు గుండా దావీదు వెళ్ళవలసి వచ్చింది. ఆ పరిస్థితులన్నిటిలో కూడా యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయినాడు. దేవుడే మన పక్షం వహించి మన సహకారిగా ఉంటూ వచ్చినప్పుడు పరిస్థితులు మనల్ని ఏమాత్రం కూడా కదల్చజాలవు. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదివితే, ప్రభువు వారికి సహకారుడై వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండని. చూసారా, అంటే శిష్యుల దగ్గర కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అంటే సహకారుడే అన్ని విషయాల్లో కూడా ఈ ఉదయకాలం రక్షింపబడిన మన జీవితంలో దేవుడు మనకు సహకారిగా ఉండి ప్రతి పరిస్థితి నుంచి మనల్ని తప్పిస్తూ, ఆయన మనల్ని కాపాడుతూ, అన్ని విషయాల్లో కూడా మనకు సహకారిగా ఉంటూ, భయపడుతున్న సమయాల్లో భయపడవద్దు అని మనల్ని హెచ్చరిస్తూ మన ప్రక్కనే ఉండి మన దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఉదయకాలం వాక్యమైనటువంటి దేవుడు మనం చదువుతాం కదా, ఆది యందు వాక్యమే దేవుడు అయిండను. అంటే దేవుని యొద్ద ఉండి నా వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎంతో బలపరుస్తున్నారు. కొన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పటికీ మనకున్న పరిస్థితులను బట్టి మనం కృంగిపోతుంటాం, అధైర్యపడుతూ ఉంటాం, ధైర్యం లేని పరిస్థితులు మనం కలిగి ఉంటాం. ఉదయకాలము నువ్వు శత్రువుల ద్వారా తరంబడుతున్నావేమో, రకరకాల పరిస్థితులు నువ్వు ఫేస్ చేస్తూ ఉన్నావేమో, నెమ్మది లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, కుటుంబంలో ఆర్థిక భారంతో నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో,
అంటే ఎన్నో రకరకాల సమస్యలను మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఆ సమస్యలను బట్టి ఏం చేయాలో అంటే ఎట్టితోచని స్థితిలో మనం ఉంటాం. కానీ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, దావీదే అంతటి గొప్ప రాజే ఆయన కొన్ని సమయాలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉన్నాడు, అధైర్యపడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో యోనాతాను దావీదును బలపరుస్తూ వచ్చాడు. ఉదయకాలం మన దేవుడు కూడా మనల్ని తన వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నారు. నీ భయపడవద్దు, నేను నీకు సహకారనవుతానని. ఉదయకాలం ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సహకారిగా ఉండి భయభీతుల నుండి తప్పించి మనల్ని కాపాడేటువంటి దేవుడు నాలో ఉన్నాడని మనం గ్రహించి ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీవు భయపడవద్దు, నేను నీకు సహకారం అవుదును అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రతి పరిస్థితిలో మీ తోడు, మీ సహాయాన్ని ప్రభాన్ని ప్రజలకు అనుగ్రహించి మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.